అందరికి ఇష్టమే. కానీ ఆ స్వరాలు పలకడం చాలా అంటే పరిగెత్తినట్టు పలకడము, మరి గమకాలు కింద నుంచి పాడడం, పైనుంచి పాడడం, 1 2 3 4 అలా అంటే లో స్వరము. లో అంటే కొంచెం 1 2 3 అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు అలా పాడడం, అది తెల్వాల అంట. అది శ్రీవాణి సింగింగ్స్. శ్రీవాణి పాత పాటలు సింగింగ్. పాత పాటలు, హిందీ పాటలు, తాన్సేన్ మ్యూజిక్ అదంతా కూడా ఎలా పాడారు అంటే, తాన్సేన్ అయితే దీనిని ఎలా పాడతారు, త్యాగరాజు అయితే ఎలా పాడతారు అలా చూపిద్దాం. త్యాగరాజు గారు అయితే ఎలా పాడతారు ముందుగా చూద్దాం. స రీ గా మా ప ద నీ సా సరి రి గ గ సరి రి గ గ రి రి మమ గ గ రి రి గ గ మమ పప పప మమ గ గ మమ పప ద ద ని 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 పప పప ద ద ద ద గ రి 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 గ గ గ గ గ గ గ గ అలా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన త్యాగరాజు గారు ఎలా గానం చేశారంటే, రామనామ జపము చేస్తూ ఆ రాముడే తన సర్వస్వం అనుకొని రామ 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 అంటే సరిగమ పదనిసలో మా అనేది రా అనేది 2 కలిపితే రామ అయింది. మరి ఆ రాముణ్ణి తలుచుకుంటే ఆయన ఇయ్యడు ఆ సంగీతం, అలా ఇచ్చాడు ఆయనకి. రామ 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 ఎలా పలుకుతుంది అంటే ఆయననే నా గొంతులో పలికిస్తున్నాడు చూడండి. రామ 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 రామ. అరుంధతి అలియాస్ నా పేరు. అరుంధతిలో రు కూడా నాకు ఇష్టమే. రు అంటే అరుంధతిలో ఋషి ఉన్నాడు. అంటే సాధనలో ఋషిని నేను. ఏదైనా సరే ప్రజా సమస్యలో కానీ, సంగీతంలో కానీ, డ్యాన్స్లో కానీ ఏది తీసుకున్నా ఒక ఋషితత్వంతో తీసుకుంటా. అంటే దానిని ధ్యానంలాగా తీసుకుంటా. అందుకనే నాలో అరుంధతిలో ఋషి ఉన్నారు, శ్రీవాణిలో రీ ఉన్నారు, వాలో రామ ఉన్నాడు, శ్రీలో కూడా రీ ఉంది, రిధం ఉంది. రా అనే అక్షరము లేదేమో నాలో, కానీ రీ ఉంది. శ్రీవాణి నీ ఉంది. అరుంధతి అరుణ్లో నా అనే అక్షరం చివర్లో. అలా నేను సాధన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అది ఎలా పలికినా కూడా సంగీతము వినేవారికి సొంపుగా ఉంటే అది చాలా బాగుంటుంది. ఇష్టపడి దానిని లైక్లు కొడతారు. లేకుంటే అంటే అందరికీ తెలియాలి ముందుగా. చిన్నప్పటి నుండి పాడుతున్నా అని స్కూల్లో తెలుసు, పిల్లలకి తెలుసు, అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, మేనమామలకు తెలుసు. ఒకసారి మా చిన్నాన్నది పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక విడిది భోజనం పెడతారు కదా. పెట్టినప్పుడు ఆ భోజనం దగ్గర ఊరిలో నమిల మాది మైక్ పెడతారు. అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఉండేది. ఆ గ్రామ్ఫోన్ రికార్డులో
ఒకటే పాట. అప్పట్లో రంగూన్ రౌడీ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది. ఓ జాబిలీ వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం జుమ్ 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 అలా పాడా మొత్తం. అందరు సపోర్ట్లు కొట్టి మా మామయ్య వచ్చి మేనమామ ఏమన్నారు, ఏమే గేదెలు కార్చుకుంటూ నేర్చుకున్నావా ఈ పాట అని. అంటే గేదెలు కాస్తూ నీళ్ళు ఎత్తుకొస్తూ మోటార్ దగ్గర పొలం వేస్తూ అన్ని విధాలుగా సంగీతాన్ని పాడుకోవచ్చు. అలా హేళన పరచరాదు. సంగీతం అనేది ఒక సాధన. అమ్మవారు ఆమె, ఆ పార్వతీ పరమేశ్వరులు అందులో ఉంటారు. ధన్యవాదములు. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి కళ్యాణ్.